ప్రసన్నుడనయ్యాను వత్స. కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరమివ్వండి. ఈ సృష్టిలో గాని, రాత్రి గాని, నా మరణం గృహం లోపల గాని, గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని, నిత్యుల చేత గాని నేను అఖండ శక్తిమంతుణ్ణవ్వాలి. నిరాశ కలిగించవనుకుంటున్నాను. నీ గురువుల వద్ద నీవు ఏమేమి అభ్యసించావో అవి మాత్రమే చెప్పు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. తండ్రి గారు, నీచుడా, అతముడా, కులద్రోహి, మళ్ళీ తప్పించుకున్నావా? ఇలా పదే పదే వచ్చి నీ ముఖాన్ని నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయావి తిరిగి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను. తండ్రి గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సర్వ జగత్తుకి తండ్రి అయిన నారాయణుడి గురించి ఇలా చెడుగా మాట్లాడకండి. ఓ, ఆ జగత్తుకు తండ్రిని తిరిగి నీకు బాధ కలుగుతుందా? నీ మా విష్ణువు తొత్తువే కదా. పిలు అతన్ని. కనీసం నీవు పిలిచినప్పుడైనా అతను నా ముందుకు వస్తాడేమో చూద్దాం. ఈ రోజే తేలిపోవాలి. మా ఇద్దరిని పిలవాల్సి ఉంటుంది. మీరు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి, సర్వత్రా ఉంటారు. ఆయన సర్వవ్యాపి. ప్రహ్లాద, ఈ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతని స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద, నీ మాట నిజమవ్వాలని. ఒకవేళ అతని ఈ స్తంభంలో లేకపోతే గనక ఈ రోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించగా మారడు. కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక వస్త్రం సంగతి విను. నా కోళ్లను బాగా చూడు. ఇది సజీవం కావు, నిర్జీవము కావు.
మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ నమః. ఓం నరసింహ